అమరావతి కాడ పెనమాక లత అమ్మాయి పేరు పెనమాకలో ఉంటుంది. మా పాప తాడేపల్లి టైలరు. ఆ అమ్మాయి పెనమాక నుంచి తాడేపల్లి వచ్చేది మిషన్ నేర్చుకోవటానికి. మగ్గం వర్క్ కూడా చేసేది అమ్మాయి. మా పాప కొట్టు ఆ అమ్మాయి చేసే కొట్టు పక్క పక్కనే. అట్ట లత అన్న అమ్మాయి మా అమ్మాయికి పరిచయం అయ్యింది. పక్క పక్కనే ఉంటేనా ఇంక పరిచయం అయ్యి అది ఒక స్నేహంగా మారింది. ఆ అమ్మాయికి భర్త లేడు. లత అన్న అమ్మాయికి భర్త లేడు, చనిపోయాడు. ఆ అమ్మాయికి ఒక పాప ఒక బాబు. ఇల్లు జరగదు సరిగా అమ్మాయికి. అయితే ఇక్కడికి వచ్చి మిషన్ నేర్చుకుంటా మగ్గం వర్క్ నేర్చుకుంటా ఉండింది. మా పాప పరిచయం అయ్యాక ఇంకా ఇద్దరు మా పాప మా ఇంటికి రావటం అమ్మాయి మా ఇంటికాడ ఒక రోజు 2 రోజులు ఉంటాం. అట్లాగా మా పాపతో స్నేహం కుదిరింది. మా పాపను బాగా నమ్మించింది. ఆ లత తమ్ముడు అడవి నక్కల వంశీ పేరు. ఆ అబ్బాయి వ్యాపారం చేసుకోవటానికి మా అమ్మాయిని డబ్బులు అడిగింది. ఒక 50,000 ఇప్పించబ్బా నేను కడతాను అని చెప్పి మా అమ్మాయిని నమ్మకంగా గోజారి నమ్మకంగా తిరిగి ఇంటి చుట్టూ తిరిగి మా అమ్మాయిని బతిలాడి దండాలు దశకాలు పెట్టి మా అమ్మాయికి డబ్బులు ఇప్పించుకుంది. మా పాప ఏం చేసింది, 50,000 రూపాయలు తీసుకొచ్చి ఎవరోళ్ళ కాడికి తీసుకొచ్చి మా పాప ఆ అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఎత్తుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకుంది. వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకొని మరి వడ్డీ 4 రూపాయలు చప్పించింది, ఇప్పించింది. వడ్డీ 1 సంవత్సరం కట్టారు. ఇప్పుడు సంవత్సరం 9 నెలలు అయిపోయింది వడ్డీ కట్టడం. 2 సంవత్సరాల 9 నెలలు ఇప్పుడు అమ్మాయి మా పాప డబ్బులు ఇచ్చే వాళ్ళకి. ఈ 2 సంవత్సరాలు 9 నెలలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాడు విజయవాడ అడవి నక్కలో ఉంటాడు. తర్వాత వాడు ఏలూరు రోడ్డు ఆ సెంటర్లో ఒక వాండర్ ఉన్నాడు. ఆ వాండర్కి 3 షాపులు ఉన్నాయి. ఆ ఏ షాపులు, డబల్ కాట్ మంచాలు, పరుపులు, దిండ్లు, ఖరీదుగాని వస్తువులు. ఆయనకి పెద్ద పెద్ద షాపులు 3 షాపులు ఉన్నాయి ఆ వాండర్కి. ఆ వాండర్ కాడ పని కుదుర్చుకున్నాడు. పని కుదుర్చుకుంటే ఆ వాండర్ కూడా అబ్బాయి నమ్మకంగా పెట్టుకొని ఆ అబ్బాయి ఒక బండి కొనిచ్చాడు. బండి కొనిచ్చి ఆ వాండర్ లేకపోయినా ఈ అబ్బాయిని మెయింటైన్ చేయమని ఈ అబ్బాయికి అప్పు చెప్పాడు. ఈ అబ్బాయి మా పాప వాళ్ళు డబ్బులు ఇచ్చారుగా, ఆ పరిచయం మీద పోయి ఆ అబ్బాయి కాడ డబల్ కాట్ మంచాలు మాకు 3-2 కొనింది మా ఇళ్ళల్లో. వాండరు 20,000కి అమ్మమంటే వాడు 30,000 చెప్తాడు బేరం. 30,000 చెప్పి ఒక 2,000 ఒక 1,000 రూపాయలు తగ్గించి ఇస్తాడు డబల్ కాట్ మంచాలు. ఈ 20,000 వాండర్కి అప్పు చెప్తాడు, 9,000 8,000 వాడు నూకేస్తాడు. ఇది వాండర్కి తెలీదు. వాండర్ అమాయకంగా నమ్మేసి కొట్లో పెట్టుకున్నాడు. ఎంతో డబ్బు నూకేస్తున్నాడు అబ్బాయి ఆ వాండర్ దగ్గర. ఆ వాండర్ని పిచ్చిగా నమ్ముతున్నాడు అబ్బాయిని. ఆ వాండర్ పిచ్చిగా నమ్మి వ్యాపారం ఆ అబ్బాయికి అప్పు చెప్పాడు. 3 కొట్లు, ఒకటి కాదు పెద్ద పెద్ద కొట్లు. ఆ కొట్లు మీరు వెళ్ళి చూడొచ్చు. ఏలూరు రోడ్డు సెంటర్లో ఉంటుంది ఆ కొట్లు. 3 షాపులు, పెద్ద షాపులు. వేరే షాటుకి పంపిస్తామంటారు సరుకు. మరి ఎవరైనా కస్టమర్ వెళ్తే వాళ్ళకి ఇస్తారు. మరి ఆ అబ్బాయి పై డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ అబ్బాయికి శాలరీ కూడా ఆ వాండరు 30,000 ఇస్తున్నాడు నెలకి. 30,000 25,000 ఇస్తున్నాడు. ఇంత డబ్బులు తీసుకున్నప్పుడు ఈ అప్పు కట్టాలి కదా, తీసుకెళ్ళిన అప్పు కట్టాలిగా. అప్పు కట్టట్లా. వీళ్ళ చుట్టూ పెనమాక, అడవి నక్కల, ఏలూరు రోడ్డు 3 సార్లు తిరుగుతుంది మా పాప. పొద్దున పోతే సాయంకాలం దాకా తిరిగి అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా వాళ్ళ చుట్టూ తిరుగుకుంటా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్తే కొట్లు కాడ నుంచోబెట్టి నిలువు టెగ్గలో నుంచోబెట్టి మా పాప మీద గొడవ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వాండర్కి సాడీలు చెప్పేవాళ్ళు. వీళ్ళు వచ్చిన అమ్మాయిని గొడవ పెట్టుకుంటున్నారు అది అని చెప్పి ఆ వాండర్కి చెప్పటం. వాళ్ళ వాండర్ రంగల్ని వాళ్ళ వాండర్ ఏం చేస్తున్నాడు,
మీరు వచ్చి మా కొట్ల కాడ గొడవ చేయగాకండి చేయగాకండి అని చెప్పి మాట్లాడాడు. ఆ వాండర్కి తెలుసు డబ్బులు ఇవ్వాల్సిన సంగతి తెలుసు. మరి ఆ వాండర్ అయినా ఆ అబ్బాయి జీతంలో కట్ చేసి ఈ అమ్మాయి తిరుగుతుందని చెప్పి ఇవ్వాలిగా, ఆయన ఇవ్వాల. ఆ వాండరే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లాగా, ఆయన చర్చికి వెళ్తాడు, పెద్ద అతను చిన్న ఆయన కాదు, పెద్ద అతనే. ఆయన పోలీస్ స్టేషన్లో, అది కూడా చెప్తా, పోలీస్ స్టేషన్కి ఏమో తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్ళాం డబ్బులు ఇవ్వతుంటే. తెలుగుదేశం ఆఫీస్ కాడ, తాడేపల్లి తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, పోలీసు వాళ్ళకి అప్పు చెప్పారు. పోలీస్ స్టేషన్కి 3 నెలలు తిరుగుతున్నాం. 6వ నెల కాంచి మేము తిరుగుతాం. 6వ నెల 27 తారీఖుని తిరుగుతున్నాం మేము. ఇది ఇప్పుడు 9వ నెల. మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఒక్కసారి కానిస్టేబుల్ పంపించారు, అడిగిచ్చారు. ఆ అబ్బాయిని మడికి తీసుకొచ్చి ఆ అబ్బాయిని మందలియటం కానీ గట్టిగా అడగటం కానీ లేదు పోలీసు వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు. సీఏ గారు మమ్మల్ని స్టేషన్లో పెడతాము, ఈ బొక్కలో దోస్తాము, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు సీఏ గారు. తాడేపల్లి సీఏ గారు ఇప్పుడున్న ఆయన. ఎస్సీ గారు ఏదో మాటలు చెప్పి తప్పుకుంటున్నాడు. అసలు ఆ అబ్బాయిని పట్టుకు రావట్లేదు, మరి మందలు ఇచ్చట్లేదు, ఆ డబ్బులు మాకు ఇప్పించట్లేదు. 3 నెలల నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి మేము తిరుగుతున్నాం. ఈ సిఐ గారు వాళ్ళు ఏం చేశారు, ఒక నోట్ రాసిచ్చాడు ఆ అబ్బాయి. ఆ నోట్ రాసిస్తే దానికి అమౌంట్ 50,000కి 40,000 రాశాడు. కాదంటే మాకు రావాల్సింది 50,000, వడ్డీ కూడా ఇంకా 20,000 దాకా రావాలి. వడ్డీ కట్టట్ల, అసలు 50,000, వడ్డీ 20,000 దాకా రావాలి, 70,000 దాకా రావాలి. మేమేమన్నాము, 70,000 రావాలి సార్ అంటే ఎస్సీ ఏమన్నాడు, 70,000 కాదు, ఏం కదమ్మా 54,000 ఇస్తాడు తీసుకోమని చెప్పేసి మాట్లాడాడు. అని అట్లా కూడా ఒప్పుకున్నాం మేము. అట్లా కూడా ఒప్పుకుంటే ఆ అబ్బాయి వచ్చి కాగితాలు రాసేయమన్నాడు ఎస్సీ గారు. ఆ వంశీ అన్న అబ్బాయి రేపు వచ్చి రాసిస్తానని చెప్పేసి రాలేదు, రాసేలేదు. మళ్ళీ మా పాప మళ్ళీ 3 సార్లు తిరిగింది వాళ్ళ కొట్టుకాడికి. తిరిగితే ఎర్ర టగ్గిలో ఎండలో నుంచోపెట్టి ఆ అబ్బాయి సాకులు చెప్పి సమాధానం చెప్పకుండా ఫోన్లు మాట్లాడుకుంటా ఆ అమ్మాయిని నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి నీచంగా మాట్లాడి రోత మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చుట్టూ జనం ఉంటే అక్కడ మగోళ్ళు వాళ్ళ ముందు ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. ఆ అబ్బాయి అడవి నక్కల నుంచి విజయవాడ నుంచి తాడేపల్లి ఏసన్న మందిరంకి వస్తాడు అబ్బాయి. ఆ అబ్బాయి చర్చికి వచ్చే అబ్బాయి మళ్ళీ ఏసన్న మందిరంకి వస్తాడు, మళ్ళీ ప్రార్థనకు వస్తాడు. ఇంత భక్తి చేసేవాళ్ళు ఆ కొట్టు వాండరు చర్చికి వెళ్తాడు, ఈ అబ్బాయి చర్చికి వెళ్తాడు, ఆ అమ్మాయి చర్చికి వెళ్ళిద్ది. వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే దేవుణ్ణి ఎంత అమ్మాని పడుతున్నారండి. అసలు చర్చికి వెళ్ళి చెడ్డ పనులు చేసి అబద్ధాలు ఆడుకుంటా సాకులు చెప్పుకుంటా ఒకళ్ళ కాడ డబ్బులు తీసుకొని ఎంత ఏడిపిస్తున్నారంటే ఆడపిల్లని ఈ రకంగా ఏడిపిస్తున్నారండి. పార్టీ ఆఫీస్లో న్యాయం జరగల, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల, కొట్టు వాండర్ దగ్గర న్యాయం జరగల, తీసుకున్న వాళ్ళ దగ్గర న్యాయం జరగల. ఈ ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. వాళ్ళ కాడకి తిరిగిటానికి మళ్ళీ 10,000 రూపాయలు ఖర్చు అయింది మా పాపకి. పెనమాక వెళ్ళటం, విజయవాడ అడవి నక్కలు వెళ్ళటం, విజయవాడ మరి ఏలూరు రోడ్డు వెళ్ళటం, ఇన్ని సార్లకి తిరుగుతుంది ఆటోలు కిరాయిలు కట్టించుకొని. ఆటో కిరాయికి వెళ్ళినప్పుడల్లా 600 తీసుకుంటున్నారు. మరి సింగల్గా వెళ్ళాలంటే 600 తీసుకుంటున్నారు. రాను బాను 800, 700 తీసుకుంటున్నారు. ఇట్లాగా మా పాప 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసింది. ఈ ఎవరో డబ్బులు కాడ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినందుకు మా పాపకి గొడవలు. మా పాప రివర్స్ అవటం వాళ్ళు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అని చెప్పి అడ్డం తిరిగారు. ఇప్పుడు 70,000 రూపాయలు రావాలి. 70,000 రూపాయలకి రూపాయి ఇవ్వట్లాళ్ళు. 2 సంవత్సరాల 9 నెలలు వాళ్ళు తీసుకోండి డబ్బులు. 1 సంవత్సరం వడ్డీ కట్టారు. సంవత్సరం 9 నెలలు కట్టాలి. ఇంకా ఆ వడ్డీలు మా పాప కట్టింది. ఇప్పుడు మేము అసలు ఇవ్వండి అని చెప్పంటే ఎస్ఐ గారు 54,000 రూపాయలు రాసి 54,000 రాపిచ్చాడు. చెప్పాడు అబ్బాయికి రాయమని. రాస్తా అని చెప్పి పోలీసు వాళ్ళు మాట కూడా వినలే అబ్బాయి. మరి పోలీసు వాళ్ళు కూడా అబ్బాయిని మందలిచ్చట్లేదు, గట్టిగా మాట్లాడట్లేదు. మహమ్మీని రివర్స్ అయ్యి సీఏ గారు నిన్న గొడవ పెట్టుకొని మేము అడిగినందుకు
నేను తీసుకెళ్ళి బొక్కలేస్తాం, తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాం, నేను మీద కేసులు పెడతాం అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. 3 నెలలు స్టేషన్ కాడికి మేము తిరుగుతున్నాం. తెలుగుదేశం ఆఫీస్ కాడికి మేము తిరిగాం. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మమ్మల్ని ఎంత రకంగా చేస్తున్నారు, ఎవరు చూసినా మమ్మల్ని బాధ పెడుతున్నారు. మా బిడ్డల్ని మా బిడ్డల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడరు. అంతకంతకు సర్వం నాశనం అయిపోతారు. మా పిల్లల జోలికి మా జోలికి రావద్దని నేను పదే వీడియోలు చేస్తున్నాను. మా బిడ్డలను బాధ పెట్టినా, మా బిడ్డల్ని ఏడిపించినా, మా బిడ్డల జోలికి వచ్చినా, మా బిడ్డలను మోసం చేసిన 2 అంతలు అనిపిస్తారు వాళ్ళు. ఒక్క వంతు మమ్మల్ని బాధ పెడితే 2 వంతులు వాళ్ళు అనిపించాలి. నేను పదే నేను చెప్తున్నాను, మా బిడ్డల జోలికి రాగాకండి, మా బిడ్డల్ని ఎవరు మోసం చేయగాకండి. చేశారా మీ కర్మకి అంతే. మీ కర్మకి ఎవరు బాధ్యత కాదు. డబ్బులు తీసుకొని అడ్డం తిరిగి వంశీ అన్నవాడు, లత అన్నది, అక్క తమ్ముడు వాళ్ళిద్దరు. ఈ అక్క అనేదేమో పెనమాకలో ఉంటుంది అమరావతికి వెళ్ళి, ఈ వంశీ అన్నవాడేమో అడవి నక్కలో ఉంటాడు విజయవాడలో. ఎంత మోసగాడంటే వాడు, అది ఎంత మోసగత్తంటే అంత మోసగాళ్ళు. ప్రార్థన అని చెప్పి ప్రార్థనలో మోసం చేస్తున్నారు వాళ్ళు. నమ్మించి అమాయకుల్ని మోసం చేసి డబ్బులు గుంజి వీళ్ళు వ్యాపారం కదే. సేహాన్ని మోసం చేసి డబ్బులు నమ్మకం తీసుకొని ఇట్లా ఇప్పుడు అడ్డం తిరిగారు. ఎవరైనా ఆలోచించుకోండి. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే అన్నీ చూసుకొని డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి ఏముందా ఏమి లేదని చూసుకొని డబ్బులు ఇవ్వండి. ఏమీ లేదు అన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఒకళ్ళు ఇచ్చిన ఒక 2000, ఒక 3000, ఒక 5000, 10,000 అంతవరకే వాళ్ళు కడతారని నమ్మకం ఉంటే, కట్టలేరు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి ఎవరు కూడా దయచేసి. ఎందుకంటే మేము దెబ్బ మీద తింటున్నాము. మా పాప కానీ మేము కానీ దెబ్బ మీద దెబ్బ తిన్నాం. మేము చాలా మోసగిచ్చారు మమ్మల్ని, మా బిడ్డని కానీ మమ్మల్ని కానీ. నమ్మకంగా జరగటం, సేహం చేయటం, సేహం చేసి మోసం చేస్తారు మా పాపని. ఆ పాప కొట్టుకడ రావటం, కూర్చోవటం, ఆ పాపతో పరిచయం చేసుకోవటం. అబ్బా ఏమన్నా ఇప్పించో 10,000, ఒక 20,000, ఒక 50,000 అంటే మా అమ్మాయి వాళ్ళ బాధ చూడలేక అడ్డం ఉండి ఇప్పించినందుకు ఆ పాపని ఎంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెట్టిస్తున్నారు. వీడియో చూడండి. మేము ఈ డబ్బుల కోసం ఎంత బాధపడుతున్నామో వాళ్ళనే కాదు, ఇంకా 4-5 చేశారు ఇదే పని. ఒక్కళ్ళు కాదు చేసిన పని, 4-5 చేశారు. ఒకళ్ళు 4 లక్షల చీట్లు వేయించుకొని ఎగ్గొట్టేశారు. ఇంకొకళ్ళేమో మళ్ళీ 4 చీట్లు వేయించి వాళ్ళు ఎగ్గొట్టారు. ఒక్కొక్కళ్ళు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు. ఇట్లా చాలా చేశారు. మా పాపని తాడేపల్లిలో చాలామంది సేహం చేసి డబ్బులు నూకి మా పాప దగ్గర మా పాపని చాలా బాధ పెడుతున్నారు. స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు భయపెడుతున్నారు. పోలీసు వాళ్ళే మా అమ్మాయిని ఎదురు కేసులు పెడతామని మా భయపెడుతున్నారు. ఈ ఎక్కడ న్యాయం అండి అసలు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏదో మేము పాపం పుణ్యం అని మేము పోయినందుకు ఈ రకంగా మా అమ్మేం చేస్తుంటే మా బిడ్డలు జోలికి వస్తే వాళ్ళు సర్వనాశనమే. నేను ఎందుకు అంటున్నానో ఆలోచించండి. నన్ను ఎవరు తిట్టుకోవద్దండి. నా బిడ్డల జోలికి వచ్చారంటే సర్వనాశనం. వాళ్ళకి బతుకూడదు, ఇంకా వాళ్ళకి భూమి మీద బతికే ఉండదు. ఇంకా దేవుడు అనేవాడు ఆ శిక్ష చేస్తాడు. మేము చర్చికి వెళ్ళి నిజాయితీగా నీతిగా బతుకుతున్నాం. మేము మా బిడ్డల్ని మోసం చేసి ఎవరైనా సరే మా బిడ్డల జోలికి వస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపించమే. సర్వనాశనం అయిపోతాడు అంతే. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మా పిల్లల్ని ఎవరైనా మా పిల్ల ఎంతో ఏడుస్తుంది, మా పిల్ల ఎంతో బాధపడుతుంది. రోజు కుంగిపోతుంది మా పాప. వాళ్ళ చుట్టూ తిరిగి తిండి తినకుండా ఏం తినకుండా ఆలోచనతోటి ఏమి హింసించేస్తున్నారు, ఏం బాధపడుతున్నారు మా పాప. అసలు ఒక్కళ్ళనే కాదు, రోజువారీ వాళ్ళు, వారం వాళ్ళు అసలు ఎంత బాధ పెడుతున్నారో మా పాపని. చాలా బాధపడుతుంది మా పాప. ఎంత బాధపడుతుందంటే మా పాప తినక వాళ్ళు కట్టుకుంటూ వస్తుంది. చాలా మోసం చేస్తున్నారు మా పాపని. అమాయకంగా ఉంటుంది మా పాప. ఏది నమ్మిద్ది వాళ్ళని. ఎవరొక్కరు మంచిగా మాట్లాడితే వాళ్ళు నమ్మి
దాని కడుపులో తీసి వాళ్ళకి పెట్టిద్ది. అది మానుకొని తిండి మానుకొని మా పాప తిండి మానుకొని ఎదట మడిచికి పెట్టిద్ది. ఎదట మడిచి బాధపడుతున్నాయంటే వాళ్ళ బాధ చూసి మా పాప తినకుండా వాళ్ళకి పెట్టిద్ది. మా పాపకు లేకపోయినా మీరు తీసుకోండి అని చెప్పి ఆ పాప 200, 300, 400, 500 ఇచ్చిద్ది వాడుకోండి అని. అది తిరిగి అడగదు. ఒక 2000 ఇచ్చిద్ది, 3000 ఇచ్చిద్ది, తిరిగి అడగదు. పోనీలే పోనీలే పాపం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారని చెప్పి. అసమంటి గుణం మా పాపది, అసమంటి బుద్ధి, అసమంటి పాపనే మోసం చేస్తున్నారు. ఆ బిడ్డని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు. ఎవ్వరు కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనిపించటమే. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు. నేను ఆ పాపకు తల్లిని. మా పాప బాధపడుతుంటే నేను ఎంతో కుంగిపోతున్నాను ఆ అమ్మాయి బాధ చూసి. ఆ అమ్మాయికి మనిషి ఎంత ఉంటుందా పాప, నిద్ర పట్టట్లా పాపకి ఈ ఆలోచనల వల్ల. అంత ఆలోచనలు అయిపోతున్నాయి. ఎంత బాధపడుతుందంటే అంత కుంగిపోతుంది. స్నేహం అనే ముసుకేసుకొచ్చి నా బిడ్డను మోసం చేస్తున్నారు, నా బిడ్డను బాధ పెడుతున్నారు. ఆడవాళ్లే శత్రువులు అయిపోతున్నారు, మగవాళ్ళు కాదు. ఆడవాళ్లే శత్రువులు అయిపోతున్నారు. ఆడవాళ్ళే నమ్మకంగా చేరి మా పాపగాడికి చేరి ఆ ఇంటి చుట్టూ తిరిగి ఆమె చుట్టూ తిరిగి దండాలు దశకాలు పెట్టాక పాపకాడ ఇప్పించబ్బా మేము కడతాము, ఇప్పించబ్బా మాకు జరగట్లేదు, మేము ఏదో వ్యాపారం చేసి కడతామని చెప్పి నమ్మకంగా డబ్బులు తీసుకుని ఒక అడ్డం తిరిగారు. 70,000 రూపాయలు రావాలి ఇప్పుడు. ఆ 70,000 రూపాయలు మీరు ఎట్లా కట్టాలి పాప చెప్పు? వడ్డీ కట్టక అసలు కట్టకపోతే యాడ తెచ్చి కట్టిద్ది మా పాప? అదే సమస్యతో మేము తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ గొప్ప చెప్పారు. పోలీసు వాళ్ళు 3 నెలలు తిప్పించి మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు. మేము కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మేము బొక్కలో పెడతాం అని చెప్పి సీఏ గారు ఎష్టపడితే అట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న సీఏ గారు 2025 9వ నెల నిన్న జరిగింది. ఇది నిన్న 13వ తారీఖున జరిగింది. పొద్దునెళ్ళి సాయంకాలం దాకా కూర్చుంది మా పాప అక్కడే. నిన్నంతా వర్షం. మొన్నంతా పనమాకి వెళ్ళి ఆ అమ్మాయితో విజయవాడ వెళ్ళి విజయవాడలో మోసం చేశారు. 3 తిరగబడ్డారు మా పాప మీద. ఇద్దరు మగోళ్ళు, ఒక ఆడమ్మాయి. 3 మా పాపని కొట్టపోయారు. రోడ్లో పెద్ద గందరగోళం చేశారు. ఒంటరిదాన్ని చేసి వాళ్ళు 3 ఎగబడి కొట్టదాకా వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓనర్ తోటి దొంగ సాక్ష్యాలు చెప్పించారు పోలీస్ స్టేషన్లో సీఏ గారికి. ఆ అమ్మాయి వడ్డీ డబ్బులకు వస్తుంది, అసలు ఇచ్చేసామని చెప్పి అడ్డం తిరిగి 70,000 ఇవ్వాలి ఇప్పుడు. ఆ అమ్మాయిని ఆ రకంగా బాధ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఏడుతుంది. ఆ అమ్మాయి ఏడుపు కొట్టిద్ది. ఆలోచించుకోండి. ఆ ఉసురు మీ బిడ్డ తగలకుండా చూసుకోండి. మర్యాద తీసుకొచ్చి ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి అప్పు చెప్పండి. ఎట్లయితే మీరు తీసుకెళ్లారో అట్లా తీసుకొచ్చి అమ్మాయి డబ్బులు అమ్మాయికి అప్పు చెప్పండి. ఆ అమ్మాయి ఏడిసిందంటే మంచిది కాదు. ఆ అమ్మాయి ఏడిసిందా ఆ ఉసురు తప్పకుండా కొట్టిద్ది. మీకు మీ బిడ్డల తరం కొట్టిద్ది. ఎందుకు చెబుతున్నాను మీరు ఆలోచించుకోండి. వీడియో చూస్తావు, నాకు తెలుసు. నువ్వు లత వీడియో నువ్వు చూస్తావు, నాకు తెలుసు. నా ప్రతి వీడియో నువ్వు చూస్తావు. వచ్చి అదాంటి ఇదాంటి మంచిగా మాట్లాడి ఇంట్లో చేరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నువ్వు మా ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నీకు మంచి చెప్పరు కూడా చూసింది నా బిడ్డ. ఆ విశ్వాసం కూడా లేదు నీకు. ఆ విశ్వాసం లేదు నీకు. నీకు జరగపోతే నా బిడ్డ నీకు కూరగాయలకి డబ్బులు ఇచ్చింది, బియ్యానికి డబ్బులు ఇచ్చింది, నీ బిడ్డలకు అయ్యి కొనుక్కొచ్చి ఇచ్చింది. నీకు మొగుడు లేడని అంత ప్రేమ నీ మీద చూపిస్తే నా బిడ్డని ఎన్ని పోటు పుడతావు నువ్వు? లత చూడు, ఈ వీడియో చూడు. నువ్వు ఈ వీడియో చూస్తావు, తప్పనిసరి నువ్వు చూస్తావు. వంశీ నువ్వు కూడా అనిపిస్తావు. నీ అక్క మాటలిని నువ్వు తీసుకోని డబ్బులు నీ అక్క నువ్వు కలిసి తీసుకొని నా బిడ్డకి మీరు ఎగ్గొట్టుతున్నారు డబ్బులు. మీకు పుట్టగతులు ఉండవు. మీ వాండర్ కూడా తెలుసుకుంటే అసలు నీకు నీళ్ళు లేకుండా చేస్తాడండి వాండర్ డబ్బు ఎంతో నేను వేస్తాను, ఎంతో నీకు వేస్తాను. నేను బూతు మాట అన్నప్పుడు
ఎంతో డబ్బు నువ్వు వేస్తున్నావు మీ వాటర్ది నువ్వు. ఈ వాటర్ నీకు అప్పు చెప్పి వెళ్తున్నాడు. ఎందుకు? నీ మీద నమ్మకంతో నువ్వు చర్చికి వెళ్తున్నావని నమ్మకంతో నీకు వాటర్ అప్పు చెబితే ఈ వాటర్కి ఎన్ని పోటీ పడుతున్నావు? నీ వాటర్ ఇంకా తెలుసుకోవట్లా. ఈ వాటర్ తెలియదు నువ్వు చేసే చేష్టాలు. నీ వాటరు 15,000 అమ్ము, 20,000 అమ్ము అంటే నువ్వు 30,000 అమ్ముతున్నావు. 10,000 రూపాయలు కమిషన్ ఇస్తున్నావు. అది తెలుస్తుందా నీకు? అది ఎంత దుర్మార్గం తెలుస్తుందా? నువ్వు చర్చికి వెళ్తున్నావు బైబిల్ పట్టుకొని మళ్ళీ ఏసన్న మందిరానికి వెళ్తున్నావు నువ్వు. ఏసన్న గారు ఎంత నిజాయితీ గారు తెలుసా? చచ్చిపోయారు ఏసన్న. ఆ చర్చికి వెళ్తున్నావు నువ్వు. ఆ చర్చికి వెళ్ళి నువ్వు మోసం చేస్తున్నావు మనుషుల్ని. చర్చి నీ బైబిల్ పట్టుకొని ముసుకేసుకొని నువ్వు మనుషుల్ని మోసం చేస్తున్నావు. మీ ఓనర్ని కూడా మోసం చేస్తున్నావు. మీ ఓనర్ నిన్ను నమ్మి బండి కూడా కొనిచ్చాడు. నీకు 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, ₹1,00,000 బండి కొనిచ్చాడు నీకు ఆ విశ్వాసం లేదు. ఓనరే మోసం చేస్తున్నావు నువ్వు. ఓనర్ డబ్బే నువ్వు కొల్లగొడుతున్నావు. ఎంత డబ్బు నొక్కుతున్నావు తెలుసా ఓనర్ కాడ నువ్వు. నీ ఓనర్కి మళ్ళీ నువ్వు సాకులు చెబుతున్నావు. నువ్వు నమ్మి నీకు అప్పు చెప్పాడు. 3 కొట్లు, ఒక కొట్టు కాదు, పెద్ద పెద్ద కొట్లు, పెద్ద పెద్ద హోల్సేల్ కొట్లు, డబుల్ కాటు మంచాలు, పరుపులు, దిండ్లు, మంచి మంచి ఖరీదు గల వస్తువులై 3 కొట్లు ఫుల్ ఉంటుంది. నేను చూశాను 2 సార్లు వచ్చి. ఆ కొట్లు నేను చూశా. ఏలూరు రోడ్డు, విజయవాడ ఏలూరు రోడ్డు సెంటర్, మంచి సెంటర్ అది. మెయిన్ రోడ్లు పక్కే 3 కొట్లు. ఎడం చేయి పక్క 1 కొట్టు, కుడి చేయి పక్క 2 కొట్లు ఉన్నాయి. ఓనర్నే నువ్వు మోసగిస్తున్నావు. ఓనర్ నీకు కొట్లు అప్పు చెప్పి వెళ్తున్నాడు. 3 కొట్లు నీకు అప్పు చెప్పి బయటకు వెళ్తుంటే ఓనర్నే నువ్వు మోసం చేస్తున్నావు. ఆయన లక్షల్లో బేరం అయింది. 3 కొట్లు కూడా లక్షల్లో బేరం. ఆయనకు వచ్చే డబ్బుల్లో సగం నూకేస్తున్నాను. నీ ఓనర్ తెలుసుకున్న రోజు నువ్వు దెబ్బతింటావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు నిజాయితీగా బతుకు, నిజాయితీగా ఉండు. ఎంతమందిని మోసం చేస్తాను అట్లాగా? నువ్వు నీ అక్క ఎంతమందిని మోసం చేస్తారు? ఎంతమందిని నమ్మిస్తే ఎంతమందిని మోసం చేస్తారు? దెబ్బతింటారు. జాగ్రత్తగా ఉండండి. ఎంత దెబ్బతింటారంటే అంత దెబ్బతింటారు. ఎన్ని పోటీ పడుతున్నావు మనుషుల్ని ఎవరినైతే నువ్వు నిలువు నీళ్ళు లేకుండా చేస్తాడు నీకు దేవుడు. ఆ బైబిల్ పట్టుకొని వెళ్ళి నువ్వు అబద్ధం ఆడి మోసం చేసి నువ్వు కొల్లగొడుతున్నావు డబ్బుని. ఓనర్ల కాడ, అమాయకుల కాడ నమ్మిచ్చి తీసుకొని నువ్వు నీ అక్క లత, వంశీ మీరిద్దరు కలిసి ఎంతో మోసం చేస్తున్నారు. మీ మోసానికి ఎప్పుడో దెబ్బతింటారు. నిలువు నీడదు మీకు. మీరు అడుక్కు తినే ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మీరు వచ్చింది ఆ పరిస్థితి వచ్చింది మీకు. అడుక్కు తింటారు మీరు. అడుక్కు తినే పరిస్థితి మీకు వచ్చింది. అది అక్కడ తెచ్చుకున్నారు మీరు వ్యవహారం. లత, ఎంత నమ్మించి మోసం చేసావు లత. నువ్వు అసలు మడిసివేనా? నువ్వు అసలు మడిసి పుట్టావా? ఒక తల్లికో తండ్రికి పుట్టావు నువ్వు కానీ నీ తమ్ముడు కానీ. మీరు మళ్ళీ చర్చిలకి వెళ్తారు. దేవుణ్ణి అవమానిస్తున్నారు. మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారు. ఎంత మోసం చేస్తున్నారు తెలుసా మీరు? లత, నువ్వు చూడు, వీడియో చూడు. నమ్మకంగా మా ఇళ్ళ కాడకు వచ్చి మా పాపతో సాహసం చేసి మా పాపని నువ్వు మాకు తెలియకుండా నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఇవాళ అడ్డం తిరిగారు. ఏం చేసుకుంటావు చేసుకో, మేము కట్టం అని చెప్పి అడ్డం తిరిగారు. నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ నువ్వు కట్టుకొని ఉంటాకి తీసుకెళ్ళినప్పుడు తెలీదా? వచ్చి కాళ్ళ ఎలా పడి దండాలు దసకాలు పెట్టి తీసుకెళ్ళినప్పుడు తెలీదా? వాళ్ళ కాడ మనం తీసుకెళ్ళామే కట్ట అని తెలీదా? నువ్వెంత మోసం చేస్తున్నావో తెలుసుకో. మొగుళ్ళు లేదని మా అమ్మాయి జాలిపడి నీకు ఎదరాలు అని జాలిపడి నీకెన్ని చేసిందో నీకు తెలుసు. నీకేం తెలియకూడదో నీకు తెలుసు. మా అమ్మాయి మాకు తెలియకుండా నీకు ఎంత పెట్టిందో ఎంత చేసిందో తర్వాత తెలిసింది మాకు. అంత ఎన్ని పోటు పడుతావు నా బిడ్డ కాడికి వచ్చి నువ్వు. మా ఇంట్లో ఉంటా, వాళ్ళిద్దరు 3 పిల్లలు గొడవలు పెట్టి ఇంత చేసావు నువ్వు. వాళ్ళ మొగుడు పిల్లలు కాపురం తీసావు. నీ వల్ల వాళ్ళ కాపురం కూడా పోయింది.
వాళ్ళు గొడవలు పెట్టావు ఇంట్లో. బాగున్న కుటుంబాన్ని నేను వచ్చి గొడవలు రేపావు. రోజు మీ వల్ల గొడవలు ఇంట్లో, రోజు మీ వల్ల ఇంట్లో అరక్తమే. ఏమి చేశారో తెలుసా మీరు? అసలు ఒక కుటుంబాన్ని మీరు మోసం చేశారు. చూడు లత, నువ్వు తప్పనిసరి చూస్తావు, నా వీడియోలు చూస్తావు, నాకు తెలుసు. చూడు వీడియోలు చూడు. నువ్వు నిజాయితీ గలదానివైతే మా పాప డబ్బులు మా పాపకి తెచ్చివ్వండి. నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ అమ్మ కానీ. నీ అమ్మ కూడా ఎన్నో సాకులు చెప్పింది ఇంటికి వస్తే. అదమ్మా ఇదమ్మా, అమ్మ దండం పెట్టింది మీ అమ్మ. అమ్మ మేము ఇస్తాం, వెళ్ళమ్మా పొలం డబ్బులు వస్తాయి, అమ్మ డోహరా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, అమ్మ నా పిల్లోడు ఇస్తాడమ్మా, నా కూతురు ఇచ్చిద్దమ్మా, వాళ్ళు ఇకపోతే నేను ఇస్తానమ్మా అని చెప్పి నీ తల్లి ఒప్పుకుంది, నీ తండ్రి ఒప్పుకున్నాడు. అడవి నక్కలు వచ్చాను రేత్రిపూట నేను నా కూతురు ఇంటికి. మమ్మల్ని చూసి మా అమ్మని కలబడి పారిపోయాడు. ఈ రకంగా చేశారు మమ్మల్ని మీరు.